వికటకవి ఈ పేరు వినగానే మనకి పెదాల మీద చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసిన వినోదం అలా ఉంది. అలాంటి క్యారెక్టర్ని తీసుకొని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని రన్ చేసి అది ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ దాటింది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా గుర్తుండిపోయే పేరు ఇప్పుడు వికటకవికి వచ్చేసింది. సో వికటకవిని సృష్టించిన ప్రదీప్ మనతో ఉన్నారు. హాయ్ అండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో 100 స్ట్రీమింగ్ మిలియన్ దాటిపోయినట్టుంది. 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది సార్. దాటింది. సో ఓటీటీలో సినిమా అనగానే ఇప్పుడు కాంటెంపరీ డైరెక్టర్స్కి ఒక చిన్న ఇది ఉంటుంది, ఏంటంటే మన థియేటర్స్ నుంచి తగ్గి చేస్తున్నావా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి బ్యారియర్స్ని దాటి కూడా కొన్ని మూవీస్ సక్సెస్ అవుతుంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. మన తెలుగులో లూజర్ మంచి సక్సెస్ అయింది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి కానీ ఇప్పుడు వికటకవి కానీ వాటి గుర్తింపు వాటికి ఉంది. సినిమాలతో పాటుగా ఆడియన్స్ వాటిని కూడా చాలా బాగా ఆదరించారు. ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటాయా మీకు డైరెక్టర్స్కి ఓటీటీలో ఒక సినిమా చేస్తున్నప్పుడు కానీ ఓటీటీ కంటెంట్ డ్రైవ్ ఎప్పుడు లేదు సార్ నాకైతే. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ 47 డేస్ కూడా కోవిడ్లో ఓటీటీకి ఇచ్చాం. సో అండ్ దాని తర్వాత కోవిడ్ తర్వాత ఓటీటీ రూల్ చేస్తున్న విధానం మనం చూస్తున్నాం సార్. అంటే ఇంట్లో ఒక భాగం అయిపోయింది. సినిమాకి ఒక ప్యారలల్గా ఒక మీడియం లాగా ఒక అది మనం ఇంట్లోకి వచ్చింది ఓటీటీ. టెక్నాలజీ రెవల్యూషన్, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది సార్. సో ఇంకా జనాలకు కూడా బాగా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా అంటే నాకైతే ఆ ఇనిబిషన్స్ ఎప్పుడు లేవండి. ఓటీటీ చేస్తున్నాం, సినిమా చేయట్లేదే అనే ఇదైతే లేదు. జనరల్గా అంటే సినిమాకి వచ్చినంత హై ఇక్కడ కనిపిస్తుంటుందా మీకు? కనిపిస్తుంటుంది సార్. అంటే మేబీ ఫస్ట్ ఇనీషియల్గా ఉండే యుఫోరియా ఏదైతే థియేటర్స్ దగ్గర ఉంటుందో మేబీ అది ఉండకపోవచ్చు, కానీ బట్ కంటెంట్ నిజంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ అప్రిసియేషన్, ఆదరణ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ఎలా ఉంది ఫస్ట్ 1 వీక్ స్ట్రీమ్ అయిన ఫస్ట్ 1 వీక్ మీ ఫోన్ మీకు ఏం చెప్పింది? చాలా బాగా చెప్పింది సార్. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ టెక్స్ట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేశారు. టెక్నికల్గా చాలా బాగుంది అని చెప్పి. సో హ్యాపీ. మీరు ఆ మూడ్ని క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ప్రదీప్ గారు. యా సార్. ఏదైనా ఒక పీరియాడిక్ తీసుకుంటే దానికి ఒక మూడ్ ఉంటుంది. ఆ మూడ్ని క్రియేట్ విత్ ఇన్ నో టైం మీరు ఆ మూడ్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగారు. అంటే ఎవ్రీ మినిట్ ఏదో ఒక హుక్ పడుతూనే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సెకండ్ ఎపిసోడ్ వెళ్ళటానికి ఒక హుక్ ఉంది. ఇలాగా ఒక 6 ఇంటర్వెల్స్ రాయటం కష్టం కదా? అంటే అది ఇంకా సిరీస్ ఫార్మేట్ అదే సార్. అంటే ప్రతి ఎపిసోడ్ ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అవ్వాలి, నెక్స్ట్ ఎపిసోడ్కి హుక్ ఉండాలి. అది కథకి బాగా సెట్ అయింది. అండ్ చాలాసార్లు రీవర్క్ చేసుకుని టేబుల్ మీద, ఎడిట్ మీద, తర్వాత రైటర్తో కూర్చుని ఎండింగ్స్ అన్నీ కూడా చాలా టైట్గా ప్లాన్ చేసాం సార్. ఓటీటీ అనగానే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాటలు, అవుట్ ఆఫ్ ద బాక్స్ సీన్స్ కనిపిస్తుంటాయి. అంటే సెల్ఫ్ సెన్సార్డ్ ఉంటుంది కాబట్టి సెన్సార్డ్ కాదు, కానీ మీరు ఒక సెన్సార్డ్ వర్షన్నే మాకు అందించారు. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని వికటకవి చూడొచ్చు. ఒక్క డైలాగ్ కూడా అవే వెళ్ళలేదు. డైలాగ్ మీకు సీన్ కానీ షార్ట్ కానీ ఎక్కడ అంటే అవకాశం ఉన్న చోట మీరు తీసుకోలేదు. అంటే మీరు ఎంతవరకు ఆ కథకు అవసరమో అంతవరకు తీసుకున్నారా? ఆ జాగ్రత్త ముందే తీసుకున్నారా? ఎలా జరిగింది? అంటే కథలో చాలా క్లీన్గా ఉండే కథ సార్ అది. సో కొన్ని పోస్టెడ్గా ఓటీటీ అని కానీ కొన్ని పెట్టడం జరుగుతుంది. అంటే అది ఓటీటీ సైడ్ నుంచి కూడా ఆ ప్రెజర్ లేదండి. ముందు కథని నీట్గా జెన్యూన్గా చెప్పాలి. అండ్ పర్సనల్గా నేను కూడా ఎప్పుడు అంటే అందరితో కూర్చోవాలి. ముఖ్యంగా నేను టీవీ చూసేది లేకపోతే సినిమా చూసేది మా ఇంట్లో పేరెంట్స్తో చూస్తా. సో వాళ్ళతో నేను ఇబ్బంది పడకూడదు అనేది నా తమ్ముళ్ళు అండి. పాస్ చేసి ఫార్వర్డ్ చేసి ఇలా కాకుండా, సో అట్లాగే అందరి ఇళ్లలో కూడా మీరు అన్నట్టు ఓటీటీ అనగానే చిన్న అబ్సినిటీ ఆర్ ఏదో డైలాగ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర. సో అది ఉండకూడదు అనేది ఉంది. బట్ కథ కూడా ఆల్మోస్ట్ చాలా వెరీ క్లీన్ డ్రామా సార్. నరేష్ని ఎలా చూస్తారు? వెరీ పొటెన్షియల్. మనకి మొత్తం వదలరాలో కానీ అతని పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తూ ఉంటుంది. వికటకవి వచ్చేసరికల్లా తన క్యారెక్టర్ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ వేరియేషన్స్ ఉంటాయి. చాలా తెలివిగా కనిపించాలి, అట్ ద సేమ్ టైమ్ బలంగా కనిపించాలి. అంటే మీరు ఫైట్స్, కమర్షియల్ ఫైట్స్ పెట్టలేలే, కానీ ఫైట్స్ అయితే ఉన్నాయి. అంటే క్యారెక్టర్ ఎంతవరకు చేయగలడో అంతవరకు ఫైట్స్ ఉన్నాయి. సో వికటకవి తర్వాత తన ఎక్స్పోజర్ అనేది మారింది. వికటకవి లాంటి ఒక సిరీస్ని అతను అటెంప్ట్ చేసి రామకృష్ణ లాంటి ఒక పాత్రలో అతను మెప్పించగలిగినప్పుడు అతని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి. ఎలా ఉంది అతనితో జర్నీ? చాలా బాగుంది సార్. అంటే తను హీజ్ అ వెరీ కంట్రోల్డ్ యాక్టర్ అండి. అంటే ఫోర్స్డ్గా ఎక్కడ అనిపించదు. ఒక్క సీన్లో కానివ్వండి, ఆ పాత్రకి ఎంత కావాలి ఆ బాక్స్లో ఆయన ప్లే చేసి
చూపిస్తూ ఉండేవారు. అండ్ ఈజ్ వెరీ 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 టెరిఫిక్ యాక్టర్. మెగా ఆకాష్ మేఘాకాష్ గారు ఆవిడ నేను కలిసి ఒక యాడ్ చేసాం సార్. అండ్ ఎప్పుడైతే ఈ లక్ష్మీ పాత్ర ఉందో దానికి ఒక ఎలిగెన్స్ ఉండాలి, ఒక సంస్థానం తాలూకా ఒక యంగ్ ప్రిన్సెస్ లాగా ఉండాలి, ఒక డాక్టర్ చదువుతూ, అంటే ఆ సెన్సిటివిటీ ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి, ఆ క్యూట్నెస్ కూడా యాడ్ అవ్వాలి. సో ఈ కథ చెప్పగానే ఆవిడ ఇప్పటివరకు వెబ్ ఎప్పుడు చేయలే. సో మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉన్న ఆవిడ అండ్ కొత్తగా ఉంటుంది ప్లాట్ఫామ్ మీద. సో కథ బాగా ఎక్సైట్ అయింది ఆవిడ వినగానే. అండ్ దట్స్ హౌ షీ జాయిన్డ్. కాస్ట్యూమ్స్కి స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలి మెగా ఆకాష్ కాస్ట్యూమ్. యా సార్. అంటే చూడగానే ఆ డిగ్నిటీ యాడ్ అయిపోయింది. అవునండి. సో ఆ కాలర్ ఆ ఎలిగెన్స్ అంతా కూడా అంతా కాస్ట్యూమ్స్ లో తీసుకొచ్చేసి. గాయత్రి అని మా డిజైనర్ ఆవిడ. సో షీ డిజైన్ దట్ సార్. మీకు అంటే ఒక బడ్జెట్ కంట్రోల్గా ఉంటాం కానీ సినిమా అనేసరికల్లా కలెక్షన్స్ అంటే 0 to ఇన్ఫినిటమ్ ఉంటుంది, ఎంతైనా కలెక్ట్ చేయొచ్చు అనేది ఉంటుంది. ఓటీటీ మేకింగ్కి వచ్చేసరికల్లా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మేకింగ్ పరంగా? కానీ రిస్ట్రిక్షన్స్ అంటే ముందు టైం ఫ్రేమ్ సార్, అంటే నెంబర్ ఆఫ్ డేస్ పెరగకూడదు అనేది వెరీ థంబ్ రూల్. అండ్ రిస్ట్రిక్షన్స్ అంటే ముందు ప్లానింగ్ ఉన్న బడ్జెట్స్లో ఈ కథను ఎలా చెప్పాలనే ప్లానింగ్తో అయితే వెళ్ళామండి. సో రిస్ట్రిక్షన్స్ అంటే మోస్ట్లీ నెంబర్ ఆఫ్ డేస్ పెరగకుండా చూసుకోవడం అనేది వన్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్. బికాజ్ ఆ ఛాలెంజ్ని అచీవ్ చేయగలిగారు? చేసాం సార్. ఎన్ని డేస్లో చేయగలిగారు? 55 వర్కింగ్ డేస్లో చేసామండి. 55 వర్కింగ్ డేస్లో. సో ఎందుకంటే 1 day ఎక్స్ట్రా అయినా కూడా వీఆర్ ఆన్సరబుల్ టు ద. చాలా అవుట్డోర్ షూట్ ఉంది కదా సార్, అంత కరెక్ట్గా చేయగలిగారంటే గ్రేట్. చేసాం సార్. అంటే అవుట్డోర్ మీరు అన్నట్టు రంపచోడవరం అక్కడ వర్షాలు పడ్డాయి, ఎక్కువ నైట్ షూట్స్ కూడా, నైట్ షూట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ప్లానింగ్ చాలా నీట్గా ప్రాపర్గా చేసుకుని ఆ 55 నెంబర్లు అచీవ్ చేయగలిగాం. యాజ్ ఎ రైటర్గా డైరెక్టర్గా మీ మార్క్ కనిపించాలి అనే ఒక కథ ఏమైనా ఉందంటే వికట కవి ఒక అటెంప్ట్ 47 days థ్రిల్లర్ జోనర్లో ఎక్కువ కనిపిస్తున్నారు. వికట కవి కథ తేజ అనే ఆయన సార్, ఈజ్ ఆల్సో జీ హెడ్. సో నా ఫ్రెండే అతను. సో తన కథ. సో మీరు అడాప్ట్ చేసుకుని నేను అడాప్ట్ చేశాను. 47 days నేను రాసుకుని డైరెక్ట్ చేసింది. ఎక్కువ థ్రిల్లర్సే వస్తున్నాయి మీకు? థ్రిల్లర్స్ లాస్ట్ ప్రాజెక్ట్ ఒకటి ట్రావెల్ డ్రామా స్పిరిచువల్గా చెప్పాను సార్, సర్వశక్తిమయం అని. అదొక డిఫరెంట్ జోనర్. బట్ థ్రిల్లర్స్ ఎనీడే ఐ లైక్ థ్రిల్లర్ సార్. అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా ఒక మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎలిమెంట్ కంపల్సరీ యాడ్ అవుతున్నాయి. అంటే అవే ఒక హై ఇస్తున్నాయి, జనాలు కూడా అది ఇష్టపడుతున్నారు. అవును, ప్రభాస్ గారు కూడా థ్రిల్లర్స్కి వచ్చేసారు రాజాసాబ్తో. యా, అంటే థ్రిల్లర్స్ జోనర్తో పాటు కమర్షియల్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా ఒక రివిలేషన్స్ అవనివ్వండి, లేకపోతే ఇది కాదు అది, లేకపోతే ఒక హుక్ పాయింట్ అవనివ్వండి, అప్పటి వరకు ఉన్న కథను ఏదో ఒక ట్విస్ట్ రావడం, అది కమర్షియల్ సినిమాకి కూడా ఇప్పుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది బాగా ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్ అయిపోయింది సార్. ఓకే, మీరు వికట కవి సక్సెస్ని అంటే వికట కవి 100 million స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత సో మీకు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కానీ అంటే వికట కవి ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటి మీ లైఫ్లో? ఇంపాక్ట్ అంటే ఇట్ ఓపెన్ ద డోర్స్ సార్. డెఫినెట్గా వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ ప్రొడ్యూసర్స్ ఆర్ మన సినిమా వాళ్ళని, ఇట్స్ సో హార్ట్ వార్మింగ్, అంటే వెల్కమింగ్గా ఉంది. సో పలానా అని చెప్పగానే ఐ కుడ్ మీట్ దెమ్ అండ్ ఐ కుడ్ నెరేట్ ద స్టోరీస్ వాట్ ఐ వాంట్ టు నెరేట్. యాక్సెస్ కార్డ్ లాగా యాక్సెస్ కార్డ్ డెఫినెట్లీ చాలా మంచి యాక్సెస్ కార్డ్లో వచ్చింది. మీరు పర్సనల్గా కూడా థ్రిల్లర్స్ రాయడానికి అంటే రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటి ఎలిమెంట్స్తోనే ఉంటాయా? అలాంటి యా సార్, అలాంటి థ్రిల్లర్ జోనర్స్లో అంటే ఒక సైఫై హర్రర్ ఒకటి రాసుకుంటున్నాను సార్. ఒక కొత్త జోనర్లో హర్రర్ని చూపించాలనేది. దాని తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ఒకటి రాసుకుంటున్నా, అది కొంచెం పెద్ద స్పాన్ ఉన్న కదా. ఏంటి మీ బ్యాక్డ్రాప్ ఏంటి? మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు? సో మీకు ఏమైనా కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయా? లేదు సార్, బై గాడ్స్ గ్రేస్ నేను వచ్చి 12 years అవుతుంది సార్. 2012-11 ఎండింగ్ ఆ టైంలో వచ్చా. పూరి సార్ దగ్గర జాయిన్ అయ్యేప్పుడు దాదాపు 12 ఏళ్ళు అయిపోయింది. అండ్ కష్టాలు కృష్ణానగర్ ఏం లేదు సార్. రావటమే నేను ఐటీలో ఉండేవాడిని, అంతకుముందు ఐటీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉండేవాడిని. సో రావటం పూరి సార్తో జాయిన్ అయ్యా, అసలు కష్టం తెలీదు. సో మంచి ప్లాట్ఫామ్ మీద పడ్డారు. ఖచ్చితంగా సార్. ఓకే, ఎలా ఉంది పూరి గారి అసోసియేషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత? పూరి స్కూల్ అనొచ్చు, చాలామంది డైరెక్టర్స్ అక్కడి నుంచి వస్తుంటారు, ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన డైరెక్టర్స్కి ఆయన టీంకి ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తారని కూడా మేము బయట వింటూ ఉంటాం. అవును సార్. సో ఎవరైనా వెళ్ళి ఏదైనా అనిపిస్తే చెప్పేయచ్చు అనేంత ఫ్రీడమ్ ఉంటుంది. సో ఏం చెప్తారు ఆ పీరియడ్ ఆఫ్ టైం గురించి? ఏం చెప్తారు ఆ 12 ఏళ్ళ గురించి? అంటే ఐ ఎంటర్డ్ యాజ్ ఎ నో బడీ సార్. నాకు సినిమా మీద అంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ ఏవి చేశాను తప్ప అసలు ఫిల్మ్ మేకింగ్ మీద లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ మీద అంత ఏమీ నాకు తెలియదు. ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది.
సో ఒక వైట్ పేపర్ లాగా నేను సార్ దగ్గర జాయిన్ అయ్యా. సో రైట్ ఫ్రమ్ క్లాప్ బోర్డ్ కెమెరామెన్ గంగతో రాంబాబు నుంచి స్టార్ట్ చేశాను. ఆయనతోనే నేను చీఫ్ అసోసియేట్గా రైటర్గా కూడా ఆయనతో సిట్టింగ్స్లో కూర్చునే దానికి నేను వితిన్ 3.5-4 ఇయర్స్లో అచీవ్ చేశాను. సో దట్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్లా ఫీల్ అవుతూ ఉంటా నేను ఆయనతో కూర్చునే డిస్కషన్స్లో, కథ చర్చల్లో ఉండటం, పెద్ద కథలు అవి కూడా. సో చాలా నేర్చుకున్నామండి. అంటే అదే అంటున్నా, వైట్ పేపర్లో వచ్చినవండి నాకు సినిమా అంటే ఇది, రైటింగ్ అంటే ఇలాగా. అంటే రైటింగ్ వైపు కూడా ఆయన చాలా మెలకువలు నేర్పారు. ఫాస్టెస్ట్ రైటర్ ఆయనే. ఖచ్చితంగా సార్. అంటే అది ఇప్పుడు చెప్తే ఎవరు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మేమే ఒక హార్డ్లీ 2 వీక్స్లో డైలాగ్ డ్రాఫ్ట్ రెడీ చేసేవాళ్ళం. 1 వీక్లో సీన్స్ రాసుకుని 1 వీక్లో డైలాగ్ వర్షన్ అట్లా. ఆయన అంటే మాకు బయట వింటుంటాం కొన్ని కథలు. ఆయన ఈరోజు ఎవరో పెద్ద ఆర్టిస్ట్ రాకపోయినా సరే అప్పటికప్పుడు సీన్ మార్చి ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అని వింటుంటాం. ఖచ్చితంగా సార్. అంటే ఆన్ స్పాట్ ఆయన తీసుకునే డెసిషన్స్ చాలా చాలా బాగుంటాయి. అంటే ఈ పలానా ఏదో వర్కౌట్ అవ్వట్లేదు ఆ సీన్లోనూ, లేకపోతే సెట్లో ఏదో ప్రాపర్టీ లేదు, లేకపోతే లొకేషన్ ఆయనకు అనుకూలంగా దొరకపోవచ్చు. బట్ ఎక్కడ దాన్ని డిస్కనెక్ట్ అవ్వకుండా మళ్ళీ ఇమీడియట్గా మూడ్లోకి వచ్చి ఇక్కడ ఉన్న వాటితో ఏం చేయాలనే దాంట్లో ఆయన అలాంటివన్నీ ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాం. అవన్నీ మీకు అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా సార్. అంటే మనకి ఎక్కడైనా ఆ ట్రబుల్ షూట్ చేయాల్సిన సమయాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మనకు అనుకున్నట్టుగా అన్నీ ఆ సెట్లో కుదరకపోవచ్చు. సో ఆ టైంలో తెలియకుండా సబ్కాన్షియస్ లెవెల్లో సమ్వేర్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కొంచెం పూరి గారి ఇమేజ్ మీద చిన్న మసకబారింది అని అంటుంటారు. ఏం చెప్తారు యాజ్ ఏ ఆయన అసోసియేట్గా, ఆయన టీం మెంబర్గా? మసకబారటం లేదు సార్. అంటే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్స్ సార్. అంటే మనం వీ హ్యావ్ సీన్ గ్రేట్ లెజెండరీ డైరెక్టర్స్, వాళ్ళకి ఫ్లాప్స్ వస్తుంటాయి, హిట్స్ వస్తుంటాయి. అండ్ పూరి సార్ ఎవ్రీ టైమ్ హీ ప్రూవ్డ్. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన చేయలేదు, మళ్ళీ ఆయన ఇచ్చే బౌన్స్, ఆ కమ్బ్యాక్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే నేను ఆయనతో ఉన్నాను సార్. బిజినెస్ మ్యాన్ ఎండింగ్లో జాయిన్ అయ్యాను నేను, రిలీజ్ అయింది అప్పుడు. దాని ముందంతా కూడా ఆయన కొంచెం దీంట్లో ఉన్నారు. బిజినెస్ మ్యాన్ గేవ్ హిమ్ దట్ వెరీ రిఫ్రెషింగ్ సక్సెస్. దాని తర్వాత మళ్ళీ కొంచెం పర్వాలేదు అనుకుంటున్నప్పుడు టెంపర్ మేము ఉన్నాం అప్పుడు. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. మళ్ళీ తర్వాత స్మార్ట్. సో ఆయన అరే పడ్డారే, ఫ్లాప్ వచ్చింది అనే టైంకి హీ గివ్స్ వన్ థండరస్ బ్లాక్ బస్టర్. అది ఆయనకే సాధ్యం. ఆయన కోవిడ్లో అందరినీ ఆయన చాలా పాజిటివ్గా నడిపించారు కదా మ్యూజియంస్తో, పాడ్కాస్ట్ ఇవన్నిటితో. అంటే ఆయనలో ఒక తెలియని ఒక ఫిలాసఫీ కనిపిస్తూ ఉంటుంది. సొసైటీని కానీ లేకపోతే మనకు బాగా అలవాటైన సిచ్యువేషన్స్ని కానీ ఆయన చూసే విధానం చాలా కొత్తగా, చాలా లైటర్ వేలో ఉంటుంది. మీతో అంటే మీతో అని కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఆయన ఎలా ఉండేవాళ్ళు అంటే ఏం చెప్తారు? అదే సార్, వెరీ ప్రాక్టికల్గా ఉంటారు. అంటే ఆయన బౌండరీస్ ఉండవు. అంటే ఇంట్లో వాళ్ళతో డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, లేకపోతే ఎట్లాగా, హీ జస్ట్ లీవ్స్ లైక్ హౌ హీ వాంట్స్. అదే పూరి గారు. ఆయనకి ఆ బౌండరీస్ ఉండవు, లేకపోతే వాల్స్ ఉండవు. ఆయనలా ఉంటారు, ఆయనలా లీడ్ చేస్తుంటారు. మీరు పాడ్కాస్ట్లో విన్న పూరి గారే మాకు అలాగే కనిపిస్తూ ఉండేవారు, అలాగే మాట్లాడుతుంటారు ఇప్పటికీ. ఓకే. మీకు అంటే ఒక డైరెక్టర్గా ఒక మార్క్ క్రియేట్ చేయటం అంటే కొంతమంది డైరెక్టర్స్కి అది ఫస్ట్ మూవీతోనే దొరుకుతుంది. అంటే ఇది కొన్ని సినిమాలు చూడవచ్చు. ఇప్పుడు మనకి సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, సుకుమార్ గారు, రాజమౌళి గారు, ఆయన సినిమాలు ఒక వేరే స్కేల్లో వేరే రకంగా ఉంటాయి. సో మీకు ఎవరు అంటే మీరు పూరి గారితో వర్క్ చేశారు, పూరి గారిలో నుంచి చాలా క్వాలిటీస్ అడాప్ట్ చేసుకున్నానని చెప్పారు కదా. ఎలాంటి డైరెక్టర్గా మీ ప్రయాణం స్టార్ట్ అయింది? వికట కవి అనేది హ్యూజ్ హిట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. సో ఎలా ఉండబోతుంది మీ ప్రయాణం? అంటే ఎలాంటి ఆలోచనలతో ఉన్నారండి? ప్రయాణం ఎలా ఉండబోతుందో నిజంగా తెలియలేదు, కానీ మీ ఆలోచన ఏంటి? నా ఆలోచన అంటే సార్, నా కథలు నేను రాసుకుంటున్నా, అట్ ద సేమ్ టైం వేరే బయట కథలు కూడా అడాప్ట్ చేసుకోగలుగుతున్నా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా స్లోగా బిల్డ్ చేసుకున్నా. దీంతోపాటు నా యూనిక్నెస్, మీరు అన్నట్టుగా ఒక డైరెక్టర్కి ఒక మార్క్ ఉండాలి పలానా అని. సో ఐ వాంట్ టు క్రియేట్, ఇది ప్రదీప్ ది అంటే ఒక విజువల్ స్టాండర్డ్గా ఉండే ఒక ఫిల్మ్. అంటే ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ దాంట్లో నేను ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి కథ నాది అవ్వచ్చు, నాది కాకపోవచ్చు, బట్ నా మార్క్ ఎక్కడ టెక్నికల్గా తగ్గకూడదు. అండ్ విజువల్ స్టోరీ టెల్లర్గా ప్రదీప్ అనే అతను గుర్తుండాలనేది నా టార్గెట్ సార్. అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఏ స్టోరీ టు స్క్రిప్ట్ టు విజువల్ అనేది అక్కడ డైరెక్టర్ అనే అతని పట్టు తెలుస్తుంది.
సో కొన్ని కథలు చదువుతానికి బాగుంటాయి, Yeah. కొన్ని కథలు చదవటానికి యావరేజ్ కన్నా చూడటానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అవునండి, అక్కడెక్కడో ఒక డైరెక్టర్ తాలూకు మ్యాజిక్ తెలుస్తూ కరెక్ట్ ఉంటుంది. సార్, కరెక్ట్. సో రీసెంట్లీ మనం పుష్ప గురించి మాట్లాడుకోవచ్చు. అవునండి. అంటే పేపర్ మీద వాళ్ళకి ఏం రాసుకున్నారో తెలియదు కానీ చూసుకునేటప్పుడు మాత్రం ఒక ఎవ్రీ సీన్ ఒక హై ఫీల్తో వెళ్ళిపోతూ అవును, ఉంటుంది. ఏం చెప్తారు యాజ్ అ రైటర్ డైరెక్టర్గా? పుష్ప పుష్ప సో బ్యూటిఫుల్ సార్. అంటే ఒక కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఆ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ అవనివ్వండి, ఆ హీరో గారి ఎలివేషన్స్, డైనమిజం అవనివ్వండి, ఇట్స్ పవర్ఫుల్. అంటే ఇవాళ మనం చూస్తున్న కలెక్షన్ నెంబర్స్ అక్రాస్ ఇండియా, ఫ్యాబులస్ రెస్పాన్స్ సార్. మీకు అంటే ఒక క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దాన్ని క్యారెక్టరైజేషన్ నుంచి స్టోరీలు చెప్పడం మనకు అలవాటు చేసింది పూరి జగన్నాథ్ గారు. అవునండి. అంటే కథ కంటే క్యారెక్టరైజేషన్తో ఒక ఆర్డినరీ కథ కూడా ఆ క్యారెక్టరైజేషన్ వల్ల ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. అవును సార్. సో ఇప్పుడు అందరూ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనకి పుష్ప చూసుకున్నా కూడా క్యారెక్టరైజేషన్, అవునండి, టిల్లు ఒకటి, డీజే టిల్లు ఒకటి క్యారెక్టరైజేషన్స్ మీద వెళ్ళిపోతూ ఉన్నాం. మనకి సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్లో కూడా క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు మీరు కథతో ట్రావెల్ అవుతారా లేకపోతే క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో మీకు అలా ఉంటుందా? ముందు ముఖ్యంగా అయితే కథ సార్. కథని రాసుకునేటప్పుడు కథగా ఒకటి రాసుకుని తర్వాత అనుకోకుండా, అంటే కథ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్టులు సెట్ అయిపోతారు. సో రాసుకున్న తర్వాత వాళ్ళని ఎంత మోతాదులో, ఎంత డిగ్రీస్లో వాళ్ళని హైగా చూడాలనేది తర్వాత చేసుకుంటూ ఉంటారు. కొన్ని కథలు ఉంటాయి సార్ క్యారెక్టర్ బేస్డ్ డ్రివన్గా ఉంటాయి. మీరు అన్నట్టు పూరి సార్ కథలన్నీ కూడా క్యారెక్టర్ డ్రివన్తో మొదలవుతాయి. అంటే ఆయనతో సిట్టింగ్స్లో కూడా ఉండేవాళ్ళం కాబట్టి ముందు ఆయన క్యారెక్టర్ ఆలోచించిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో తర్వాత కథలోకి వస్తారు. బట్ నా పర్సనల్గా అయితే ముందు కథలో వెళ్తూ ఆ పాత్రలు బలంగా చేసుకుంటూ ఉంటాను సార్. ఓకే, మీరు ఇంత ట్రావెల్లో ఇప్పుడు అంటే నోబడి వైట్ పేపర్లో వచ్చానన్నారు కదా, ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద చాలా ముద్రలు కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అనేది వికట కవి అనుకోవచ్చా? వికట కవి సార్, వికట కవి. అండ్ ఈవెన్ మై లాస్ట్ ప్రాజెక్ట్ సర్వం శక్తిమయం కూడా ఇట్ గాట్ మీ వెరీ డీసెంట్ రెస్పాన్స్. 47 days కూడా మంచి పేరు వచ్చింది. ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డీసెంట్ హిట్ ఆన్ ఓటీటీ సార్. జ్యోతిలక్ష్మితో ఏర్పడిన అనుబంధమా సత్యదేవ్తో? సత్యదేవ్, యా సార్. జ్యోతిలక్ష్మికి పూరి సార్కి అప్పుడు పరిచయం చేసాం. అంటే నాకు ఇప్పుడు ముందు నుంచి తెలుసు అతను. సో ఇతను బాగుంటాడు అన్నట్టు ఆడిషన్కి పిలిచాను అండ్ ఎవ్రీవన్ లైక్ డెమ్. అండ్ అప్పటి నుంచి ఇద్దరం చేద్దాం అనుకున్నాం అండ్ 47 days చేసాం. అది తను కూడా సినిమా బై సినిమా ఒక పొటెన్షియల్ ఆర్టిస్ట్గా తన ట్రావెల్ చూస్తూ ఉన్నాం. సో గాడ్ ఫాదర్ లాంటి మూవీలో చిరంజీవి గారికి ఆపోజిట్గా నిలబడగలిగాడు సత్యదేవ్. ఖచ్చితంగా సార్. సో అంటే తను ఓపెన్గా ఉంటాడు క్యారెక్టర్స్కి, హీరోలకి ఏదైనా మోల్డ్ అవడానికి. ఇప్పుడు ఏమైనా మళ్ళీ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యాలి సార్. ఎప్పుడు అంటే ఉమామహేశ్వర గరువు రూపసి తర్వాత అనుకున్నాం. తర్వాత తన లైనప్ కూడా చాలా బిజీగా ఉన్నాడు. బట్ డెఫినెట్గా మొన్న కూడా అనుకున్నాం. సో చెయ్యాలి. సో ఇండస్ట్రీలో అంటే డైనమిక్స్ మారుతున్నాయా, ఆడియన్స్ టేస్ట్ మారుతుందా, ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయా అంటే ఏం చెప్తారు? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లాగానే, అంటే ఎక్స్పెక్టేషన్ అంటే సార్ ఇదివరకులాగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ సార్. అంటే ఒక ఫార్మాట్ బేస్డ్ ఫిల్మ్స్ మనం చూస్తుండేవాళ్ళం. ఒక 6 పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఒక మోతాదుల్లో కొలుస్తూ ఇంత కామెడీ ట్రాక్ ఉండాలి అన్నట్టు డిజైన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా పోస్ట్ కోవిడ్ వాళ్ళ అనుభవం మారింది, వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ మారింది. వరల్డ్ సినిమా వాళ్ళకంటే కూడా అవుతున్నారు ఖచ్చితంగా. అంటే అవి చక్కగా డబ్బింగ్ కూడా కుదురుతున్నాయి. కొరియన్ మూవీస్ డబ్బింగ్ చూస్తున్నారు సార్, సబ్ టైటిల్స్తో కూడా పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో వాళ్ళని ఇప్పుడు మెప్పించడం చాలా చాలా టఫ్ సార్. మన ఇలాగే మాట్లాడుకుంటాను, ఒకప్పుడు 60% అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక క్లాస్లో పెట్టేవాళ్ళు, వాళ్ళు డైరెక్టర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు పర్సంటేజ్ మారింది, 90% అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక క్లాస్లో పెడుతున్నారు, వాళ్ళని డైరెక్టర్స్ అంటున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్స్ పెరిగినాయి. అవును సార్. అంటే ఇప్పుడు ఆడియన్స్ని మెప్పించడం అనేది అంత సులభం కాదు. ఒక 10 years 20 years బ్యాక్ ఉన్నంత ఇన్నోసెన్స్గా ఆడియన్స్ ఇప్పుడు లేరు. అవునండి. సో ఒక పీజీ స్టూడెంట్స్ క్లాస్ చెప్పినట్టే ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా అది ఉండాలి సార్. ఆ టఫ్నెస్ ఉంటేనే ఇక్కడ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్కి కూడా ఒక ఛాలెంజ్లా ఉంటుంది సార్. అంటే ఈజీగా తీసుకుని ఏదో చెప్దామని కాకుండా ఇట్స్ కీపింగ్ ఈవెన్ ఫిల్మ్ మేకర్స్ ఆన్ టోస్. అంటే వీళ్ళకి చెప్తే నచ్చుతుంది. అంటే లీవ్ ఎసైడ్ స్టార్ ఫిల్మ్ సార్. మిగతా వచ్చే సినిమాలు ఖచ్చితంగా ఆడియన్స్ ఇంటెలిజెంట్ అని చెప్పి అని ఫిక్స్ అయ్యి చేస్తేనే వర్కౌట్ అవుతున్నాయి సార్. మీకు పర్సనల్గా చాయిస్ వస్తే
ఏదైనా కాంబినేషన్స్ వైజ్ అని వర్క్ చేయాలని ఉంటే ఏ కాంబినేషన్లో చేయాలని ఉంది స్టార్ వైజ్? స్టార్ వైజ్ అంటే ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ యంగ్ కానీ ఒక హీరోస్ సార్. ఓకే చాయిస్ ఏమైనా ఉంటే? చాయిస్ అంటే ఐ వాంట్ టు అంటే చిరంజీవి గారికి కథ చెప్పాలని అయితే ఉంది సార్. సూపర్. సో ఒక యాక్షన్, ఇందాక చెప్పినట్టుగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి వర్క్ చేసుకుంటున్నా. సో ఖచ్చితంగా మేబీ ఇన్ ద డౌన్ ద లైన్ ఒక ఐ ట్రై టు సెక్యూర్ హిజ్ అపాయింట్మెంట్ అండ్ నెరేటివ్ స్టోరీ. డెఫినెట్గా వికట కవి ఇచ్చిన సక్సెస్ చిరంజీవి గారికి కథ చెప్పేంత వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే క్రియేట్ చేసిన వికట కవిలో క్రియేట్ చేసిన వరల్డ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఒక అథెంటికేషన్ ఉంది. ఎక్కడ ఒక పీరియడిక్ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఆర్ట్ వర్క్, స్లాంగ్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎవ్రీ క్రాఫ్ట్లోనూ మీ పనితనం కనిపించింది. అందుకే ఆ వికట కవిని మేము అంతగా ఎంజాయ్ చేయగలిగాము. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో త్వరలో మెగాస్టార్కి కథ చెప్పారన్న న్యూస్ మాకు అందాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. నమస్తే.